రెండో కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ వచనం చదువు. మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపని మీరు ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు ఆయన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి 3 ఆలోచనలు మనం అక్కడ చూసాము. ఒకటి, యేసుక్రీస్తు వారు ధనవంతుడు. ఎవరండి ఆయన? మళ్ళా చదువుతాం మాట ఒకసారి. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. దేవుడికి స్తోత్రం అండి. ఆయన ధనవంతుడై ఉండి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఎందుకు? మనల్ని ధనవంతులుగా చేయడానికి కోసం. దేవుడికి స్తోత్రం. ఏ విషయంలో ధనవంతుడు ఆయన అనేది కిందటి వారం మనం చూసుకున్నాం. ఏ విషయంలో ధనవంతుడు? మహిమలో ధనవంతుడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎందులోను? మహిమలో. దేవుడితో సమానత్వం కలిగిన వాడు, సమాన మహిమ కలిగిన వాడు. దేవుడికి స్తోత్రం. రెండోది, దైవత్వములో ఆయన సమానుడు, ధనవంతుడు ఆయన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు. మూడోది, దీంట్లో ఆయన సమానత్వం, దేవుడితో సమానత్వంలో ఆయన ధనవంతుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. 3 విషయాలు చూసుకున్నాం. ఒకటి, ఆయన మహిమలో ధనవంతుడు. రెండోది, దైవత్వములో ధనవంతుడు. మూడోది, సమానత్వములో ధనవంతుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మనకి ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? మనల్ని ధనవంతులుగా చేయడానికి కొరకు. మరి ఇప్పుడు మనం ధనవంతులు అయ్యామా? అయ్యాం. వెరీ గుడ్. ధనవంతులు అంటే ఈ లోక సంబంధమైన ధనం కాదు. మనం అనుకుంటాము ఈ లోక సంబంధమైన ఒక కారు, 2 బంగళాలు మనం అనుకుంటే వీళ్ళే ధనవంతులుగా అనుకుంటాం. దేవుడి లెక్క వేరు. దేవుడికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఈ లెక్క వేరు. ఈ లోక సంబంధమైన ధనవంతుడు కాదు దేవుడి దృష్టికి. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటారో, రక్షణ పొందుకుంటారో, దేవుడి కొరకు వారే దేవుడి దృష్టిలో ధనవంతులు. దేవుడికి స్తోత్రం. మనమేమనుకుంటామంటే 2 బంగళాలు ఉన్నాయి, ఒక కారు ఉంది, ఏంటి ఫ్రిడ్జ్ ఉంది. ఇవన్నీ చూసి ఏమంటాం మనము? వీడు ధనవంతుడురా అంటాం. ఇంత లోకరీతికి ధనవంతుడే, కానీ క్రీస్తులో దరిద్రుడు, పేదవాడాడు. మనము క్రీస్తులో ఏమై ఉన్నాము? ధనవంతులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవరంటే క్రీస్తును కలిగి ఉన్నవాడే ధనవంతుడు. ధనవంతుడు అన్నీ కలిగి ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళగలిగాడా? ఎక్కడ ఏడుస్తున్నాడు? నరకములు, అగ్నిలో కాలిపోతున్నాడు, పాతాళంలో. ఈ లోకంలో దరిద్రుడు, పేదవాడైన వాడు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆయన ఎక్కడున్నాడు? లాజరు దేవుడి దగ్గర, అబ్రహాము రొమ్మున. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు? లాజరు ధనవంతుడా? ధనవంతుడా? లాజరే ధనవంతుడు. దేవుడికి స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడంటే, మనం ఏదో ఈ లోకానికి వచ్చి మనం ధనవంతులకు చేస్తామంటే దాని అర్థం ఏంటంటే ఈ లోక సంబంధమైన సంపదను ఇస్తాడు. ఈ లోక సంబంధంలో మనకి ఏం కావాలో అన్నీ ఇస్తాడు. ఆయన ఇచ్చినవే మనకే కాదు, ఆయన పుట్టించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చినవే. కానీ దేవుడి దృష్టిలో నిజమైన ధనవంతులు ఎవరంటే రక్షణ పొందుకొని యేసు ప్రభువుని దేవుడిగా ఆరాధించిన వాడే నిజమైన ధనవంతుడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఎందుకు దరిద్రుడు అయ్యాడు, ఎలా దరిద్రుడు అయ్యాడు, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారి ఎంత ప్రాధాన్యతను అనుభవించాడు. దరిద్రుడు అంటే ఏంటి అర్థము? పేదవాడని
అర్థము. ఇప్పుడు యేసుప్రభు వారు పేదవాడిగా పుట్టాడా, ధనవంతుడిగా పుట్టాడా? చెప్పాలి అమ్మాయి. పేదవాడిగా పుట్టాడు, ధనవంతుడిగా? ప్యాలెస్లో పుట్టాడా, గుడిసెలో పుట్టాడా? పేదవాడిగా పుట్టాడు. ఆయన పుట్టిక నుండి కలవర కొండ వరకు మనం చూసినట్లయితే ఎంత పేదరికం అనుభవించాడంటే మనకంటా పేదవాడిగా పుట్టాడు, మనకంటా పేదవాడిగానే జీవించాడు, మనకంటా పేదవాడిగానే చనిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఎలా చెప్పమంటారా? చూడండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చదువుదాం ఒకసారి. ఆయన పుట్టికలో పేదవాడిగా పుట్టాడు, ఆయన ధనవంతుడై ఉండి, ఆయన మహిమ కలిగిన వాడై ఉండి, ఆయన దేవుడితో సమానత్వం కలిగిన వాడై ఉండి, ఆయన మన కొరకు దరిద్రుడై ఎలాంటి పేదరికాన్ని అనుభవించాడంటే ఆయన పుట్టుకలోనే పేదరికాన్ని అనుభవించాడు. చదవం ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. సత్రములో స్థలం లేనందున ఆయన అమ్మా విను, దేవుడు వాక్యమే, నేను నాకు మీ మనబడుతున్న ఆడుకునే వెళ్ళు. దేవుడికి స్తోత్రం. అందుకే నేను కోపపడతాను. ఎందుకు? దేవుడు వాక్యం విలువైన మాటలు అవి మీ హృదయాల్లో, మీ మనసులోనికి వెళ్ళాలనే ఆశ. అంతేగాని నేను పిల్లలంటే నాకు ఇష్టం లేక కాదు, మీకంటే బాగా నాకు ఇష్టం పిల్లలంటే. ఇంచుమించు 5 సంవత్సరాల పిల్లలతోనే నా జీవితం గడిచింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం దయతో వినండి దేవుడు బిడ్డలారా, విలువైన మాటలు ఇవి ఏంటి. చదువు ఒకసారి లూకా సువార్త. తన తొలిసూరు కుమారుని కని పొత్తుగొడ్లలో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండి పెట్టి. ఈ ప్రపంచంలో ఎవరైనా పశువుల మేపిన తొట్టులో పడుకోవడం చూసారా? కనీసి ఆ తొట్టులో వేయడం. ఎవరైనా మానవ జీవిత చరిత్రలో, మానవ జీవితంలో ఎవరైనా తొట్టులో పరుగుడు పెట్టడం చూసారా? దేవుడికి స్తోత్రం. ఆయన సృష్టికర్త అయి ఉండి ఈ భూమి మనకిచ్చాడు, ఆకాశాన్ని మనకిచ్చాడు, ఈ భూమి మీద సమస్తాన్ని ఆయన మనకిచ్చాడు. అయితే ఆయన పుట్టడానికి స్థలం మాత్రము ఎవరునూ ఆయనకి ఇవ్వలే. దేవుడికి స్తోత్రం. ఎంత దీనాతి దీనంలో పుట్టాడంటే ఆయన పొత్తుగుట్టలతో చుట్టబడి ఒక పశువుల తొట్టులో పరుండి పెట్టారట. ఇప్పుడు చెప్పండి, నువ్వు నేను పుడితే ఇంటికాడైనా పుడతాం, లేకపోతే హాస్పిటల్ అయినా పుడతాం. అంటే ఆయన పుట్టుకలోనే పేదరికాన్ని అనుభవించాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఎంత పేదవాడంటే ఈయనకంటూ పేదవాడు మరి ఎవరు ఉండరు. అంత పేదరికాన్ని యేసు ప్రభువారు అనుభవించాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు యేసు ప్రభువుకి పుట్టడానికి. మరియమ్మకి, యోసేపుకున్నాం. బెత్లెహేములో ఆ ఊరు చివరన ఒక పశువుల శాల ఉంటే ఆ శాలలో, పాడైపోయిన శాలలో ఆ తొట్లు ఆ శిశువును పడుకుని పెట్టింది మరియమ్మ. దేవుడికి స్తోత్రం. 9 మాసాలు కడుపులో పెట్టుకున్న యేసుప్రభు కోసం ఎన్ని అవమానాలు భరించింది తెలుసా? ఎన్ని నిందులు భరించింది తెలుసా? ఎంత పేదరికం అనుభవించింది తెలుసా మీకు? ఈరోజు యేసుప్రభు దగ్గరికి మీరు వచ్చి వింటున్నారంటే ఆయన మాటలు త్యాగం చేసుకుంది మరియమ్మ. దేవుడికి స్తోత్రం. ఎన్ని అవమానాలు, పెళ్లి కాకుండా ఒక స్త్రీ గర్భం ధరించి ఎన్ని అవమానాలు, ఎంతగానో అవమానపరుస్తూ ఉంటారు లోకము, సమాజము, కుటుంబము. దేవుడికి స్తోత్రం. అవన్నీ కూడా యేసు ప్రభు కొరకు ఏంటి ఆనందంగా సేకరించింది మరియమ్మ. మనం యేసు ప్రభు నమ్ముకుంటే ఎవరేమంటారని బైబిల్ కూడా పట్టుకొని రాము ఒక్కోసారి మనము. దేవుడికి స్తోత్రం. ఏంటి ఒక్కోసారి యేసు ప్రభు నమ్ముకుంటే ఏంటి సువార్తకు కూడా రాము, ఎవరు మనల్ని ఏమంటారేమో. దేవుడికి స్తోత్రం. కానీ చూడండి, ఆ మరియమ్మ ఎన్ని అవమానాలు పొందింది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను అవమానించినా పర్వాలేదు, నేను నన్ను తప్పుడు మనిషి అనుకున్నా పర్వాలేదు,
ఈ లోక రక్షకుడికి నేను జన్మని ఇస్తాను. తన గర్భం ఇచ్చింది సృష్టికర్త కొరకు, ఈ లోకాన్ని ప్రజలను రక్షించడం కొరకు ఆ రక్షకుడికి తన గర్భాన్ని ఇచ్చింది. పెళ్లి కాకుండానే 9 మాసాల ఆ గర్భంలో ఆ శిశువుని పెంచింది. దేవుడికి స్తోత్రం. ఆ గ్రామస్తులందరూ కూడా ఈమెను అనేకమైన మాట్లాడినప్పుడు కూడా తన కుటుంబం కూడా వెలివేసింది. ఇక్కడ ఉండడానికి వీళ్ళే, ఎందుకంటే యూదుల్లో గొప్ప పట్టింపులు ఉంటాయి. యూదుల్లో ఏమైనా తప్పు చేస్తే ఎలివేస్తారు, అవమానపరుస్తారు, కఠినమైన శిక్షలు ఉంటాయి యూదా జాతులు. దేవుడి స్తోత్రం. ఇవన్నీ కూడా యోసేపు మరియమ్మ అనుభవించారు వారి జీవితంలో. ఎందుకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తుకి జన్మనివ్వడానికి కొరకు. కన్య మరియమ్మకి మరి గాబ్రియల్ని దేవదూత చెప్పింది. చూడండి ఒకసారి ఆ మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినందున రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించును. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించకుండా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవటకు నువ్వు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక యేసు అని పేరు పెట్టుము. దేవుడి స్తోత్రం. ఎవరు చెప్పారు? గాబ్రియల్ అనే ఒక దేవదూత వచ్చి చెప్పింది. ఎవరితోనే? తన భర్త అయిన యోసేపుతోనే. ప్రదానం చేయబడ్డది కానీ పెండ్లు మాత్రము కాలేదు వాళ్ళిద్దరికి. దేవుడి స్తోత్రం. ఈమెను అవమానపరచడం అంత మంచిది కాదు, రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటాడు యోసేపు, మరియా ప్రదానం చేయబడిన భర్త. అప్పుడు దేవదూత వచ్చి చెప్తే స్వప్నంలో, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యను అనుమానించవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది తప్ప ఆమె ఏ పాపము చేయలేదు. ఆమెకు ఒక కుమారుని కంటాది. ఆ కుమారుడే తన ప్రజల పాపము నుండి రక్షిస్తాడు. కాబట్టి ఆ కుమారుడికి యేసు అని పేరు పెట్టుము. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషేక్తుడు. దేవుడికి స్తోత్రం. ఈయన పుడతాడని 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా అన్ని అవమానాలు భరించి యేసుక్రీస్తుని జన్మనిచ్చింది ఆమె మరియమ్మ. ఆయన పుట్టడానికి స్థలం ఎవరు కూడా ఇవ్వలేదు. ఒక పశువుల తొట్టులో పరుళ్ళు పెట్టింది, పొత్తి గొడ్లు చుట్టి. గొడ్లు కూడా లేవు, బట్టలు కూడా లేవు. చెప్పండి, మరియమ్మ యోసేపు పేదవారా? మనం పేదవారమే? చెప్పండి అమ్మా, మనం పేదవారమే? యోసేపు మరియమ్మ యోసేపు పేదవారా? ఎంత పేదరికం మనం పుట్టాడు ఆయన. చూడండి, కట్టుకోవడానికి కూడా బట్టలు లేని పరిస్థితులు, దరిద్రతలో ఆయన పుట్టాడు. దేవుడికి స్తోత్రం. నీకు చక్కగా బట్టలు ఇచ్చాడు, చక్కగా మేడ మిద్దెలు ఇచ్చాడు, చక్కగా ఆహారం ఇస్తున్నాడు అండి, పడుకోవడానికి మంచం ఇచ్చాడు అండి, సలేతు దుప్పటి ఇచ్చాడు అండి, ఇంకేమి ఇచ్చాడు? ఒక్క పడితే ఫ్యాన్ ఇచ్చాడు. ఇంక నువ్వు పేదవాడు వేటయ్యాను బాబు. అవి ఏమి లేని వాళ్ళే పేదవాళ్ళు అంటారు. ఇంకా గవర్నమెంట్ పెన్షన్ కూడా నువ్వు పేదవాడువా? చెప్పండి అమ్మా, పేదవాళ్ళమా? నేను పేదవాళ్ళు అయ్యా, మా దగ్గర ఏముంటా ఆ మాట అనుకోండి, చెప్తాం కూడా ఈసారి. నువ్వు పేదవాడువా? పేదవాడు అంటే చూపెడతాడు రా నాతో పాటు. పేదవాళ్ళు అంటే ఎలా ఉంటారు ఏంటి? ఆ పూటక అన్నం లేని దరిద్రమైన స్థితిలో ఉన్నవారు వాళ్ళు పేదవాళ్ళు అంటారు. నీకేడిపోయింది? అన్నీ ఇచ్చాడు నీకు, నువ్వు పేదవాడువా? దేవుడికి స్తోత్రం. పేదరికాన్ని అనుభవించింది ఎవరంటే యేసు ప్రభువు.
దేవుడికి స్తోత్రం. అంత మాత్రమే కదా, ఆయన పుట్టుకలో కూడా పేదరికం అనుభవించాడు. రెండోది ఆయన ఆయన ఏంటి పుట్టిన తర్వాత దేవాలయం తీసుకొచ్చి యూదులు ఏం చేస్తారంటే అర్పణ అర్పిస్తారు, దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. చూడండి, అర్పణ అర్పించడానికి వాళ్ళ దగ్గర గొర్రెపిల్ల బలి పశువు లేదు, కొనే స్వామతి వారి దగ్గర లేదు. మరి ఏమి అర్పించారు తెలుసా? ఒక పావురాన్ని అర్పించారు. చదవండి ఒకసారి లోకాసు వార్త 2వ అధ్యాయం 22వ అధ్యాయం నుండి 22వ వచనం నుండి 24వ వచనం వరకు. లోకాసు వార్త. మోసే ప్రతి తొలిసూరు మగపిల్ల ఆ ప్రభువునకు ప్రతిష్ఠ చేయవాలని గొవ్వల జత 2 పావురాలను దేవుడికి స్తోత్రం. మగపిల్ల పుట్టినప్పుడు ఎవరికి అర్పించాలట? తొలిసూరు మగపిల్లల్ని దేవునికి అర్పించాలి. ఇప్పటికీ మన రోమన్ క్యాథలిక్ పాటిస్తున్నారు, అవునా కాదా? మగపిల్లని ఎవరైనా ఆడపిల్ల ఎవరైనా తొలిసూరు పుట్టి ఏం చేస్తారు? దేవుడికి అప్పగిస్తారు. లేదమ్మా, అప్పగిస్తారు లేదా? అప్పగిస్తారు. ఆ ధర్మశాస్త్రం ఆచరించే ఇప్పుడు అవి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ రోజులు కూడా యూదులు కూడా ఏం చేశారట? మగపిల్లల్ని మొట్టమొదటిసారి పుట్టిన బిడ్డని దేవుడికి అర్పిస్తూ ఉండేవారు. దేవుడిచ్చాడని కృతజ్ఞతగా పావురం పిల్లలను గొవ్వలను దేవుడికి అర్పణగా ఇస్తూ ఉండేవారు. దేవుడికి స్తోత్రం. పేదవారైతే గొవ్వలను పావురాన్ని అర్పిస్తూ ఉండేవారు. పెద్దోళ్ళు అయితే ఏం చేసేవారు? డబ్బున్నోళ్ళైతే గొర్రెపిల్లను దూడను దేవుడికి అర్పిస్తూ ఉండేవారు. దేవుడికి స్తోత్రం. లేవికాండం 12వ అధ్యాయము 1-4 వచ్చిన చదవండి. లేవికాండం 12వ అధ్యాయం 1-4 వచ్చిన వినండి దేవుడి మాటలు జాగ్రత్తగా. 12వ అధ్యాయం 1-4 వచ్చిన చదవాలా? తీరిగా చదవాలా? నీటిగా చదవండి. మరియు యెహోవా ఇలా సెలవిచ్చు, ఎట్లను ఒక స్త్రీ గర్భవతి మగపిల్లను కన్ని ఎడల ఎన్ని దినాలు? ఎనిమిదవ దినమున దేవుడికి స్తోత్రం. 8వ వచనం చదవండి. దేవుడికి స్తోత్రం. ఒకవేళ గొర్రె పిల్ల ఇవ్వకపోయే స్వామత లేకపోతే, బలి పశువు ఇవ్వకపోయే స్వామత లేకపోతే ఒక గొవ్వల 2 లేక పావురమునైనా బలిగా ఇవ్వాలి. మరి అవి ఇవ్వడానికి పరిస్థితులు కూడా యోసేపు మరియా ఉన్నారు. అంటే ఎవరిలు చెప్పండి? పేదవాళ్ళు ధనవంతుడు, పేదవారి కుటుంబంలో పుట్టారు ఆయన. ఎందుకు ఇదంతా చదివిస్తున్నా అంటే యేసుప్రభు వారు ఎంత దరిద్రతను అనుభవించాడో మనల్ని ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆర్థిక స్థితిగతుల్లో కూడా దరిద్రుడిగా అనుభవించాడు. దేవుడికి స్తోత్రం. ఆ బలిపడానికి దేవుడికి ఆ గొర్రె పిల్ల కొనడానికి డబ్బులు లేవు, లేక బలి పశువు కొనడానికి డబ్బులు లేని పరిస్థితులు
ఆ గొవ్వలో లేక పావురాలు పట్టుకుని వెళ్ళి యేసుప్రభు పుట్టాడని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు? బలిగా అర్పించారు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఆర్థిక స్థితిగతుల్లో కూడా పేదవాడిగానే కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తన జీవిత విధానంలో కూడా పేదవాడిగానే ఆయన అనుభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం. ఏంటి, ఆయన పుట్టుకలో పేదవాడిగా ఉన్నాడు, ఆయన జీవన విధానంలో ఆర్థిక స్థితిగతులు కూడా పేదవాడిగానే ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు నివసించడానికి కూడా సరైన ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. లోకాసు సువార్త 9వ అధ్యాయము 58వ వచనం చదవండి. యేసు ప్రభు వారు నివసించడానికి ఈ లోకములో నివాసము కూడా లేదు. అంటే ఎంత పేదరికాన్ని అనుభవించాడో అర్థం చేసుకోండి. దేవుడు బిడ్డలారా, దేవుడి వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను ధనవంతుడిగా చేయడానికి వరకు ఆయన దరిద్రతను అనుభవించాడు ఈ లోకంలో. దేవుడికి స్తోత్రం. లోకాసు సువార్త 9వ అధ్యాయము 58వ వచనం చదవము ఒకసారి. అందుకు యేసు నక్కలకును బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుషు కుమారుడికి తలవార్చుకోవడానికి ఆయనను స్థలము లేదని చెప్పడు కూడా దేవుని మైంపో. నక్కలకు బొరియలు ఉన్నాయి, వినండి జాగ్రత్తగా. ఆకాశ పక్షులు గుడులు ఉన్నాయి. మనుషు కుమారుడైన యేసుక్రీస్తు తలవార్చుకోవడానికి స్థలము చెప్పండి. ఎవరు పేదోళ్ళు? నువ్వు పేదోడువా? యేసుప్రభు పేదోడా? చెప్పండి అమ్మా. చక్కగా భవనాలు ఉన్నాయి, మీకు ఇల్లులు ఉన్నాయి. ఏంటి, గుడిసెలు గట్ట కాదు, కురిళ్ళు కాదు. ఎలాంటి ఇల్లు అండి? మరి చెప్పండి, మనం పేదవారమా? యేసుప్రభు పేదరికం అనుభవించాడా? నక్కలకు బొరియలు ఉన్నాయట, ఆకాశ పక్షులు గూడులు ఉన్నాయట. మనుషు కుమారుని యేసుక్రీస్తు వాళ్ళు తలవార్చుకోవడానికి స్థలము లేదట, అసలు ఇల్లే లేదట. అయితే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అంత పేదరికం అనుభవించాడు. ఒక పేదవాడు బ్రతుకు పేదవాడికే తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి, ఇల్లు వాకులు అన్నీ ఉన్నవారు మనం పేదవాళ్ళమే? దేవుడికి స్తోత్రం. ఆ మాట అనవద్దు మీ నోటంట. దేవుడు మీకు అన్నీ ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన నివసించడానికి స్థలము కూడా లేదు, ఇల్లు కూడా లేదు. అంటే ఎంత పేదరికాన్ని ఆయన అనుభవించాడో మనకి అర్థమవుతూ ఉన్నది. ఎందుకు తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు, నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు. అమ్మా విను, దేవుడు మాట్లాడిన జాగ్రత్త. నేనేం డిస్టర్బ్ అవుతుంది బాగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వినాలనుకుంటే వినండి దేవుడి వాక్యం, లేకపోతే వెళ్ళిపోండి, అదేం ప్రాబ్లం లేదు. ఎందుకు వెళ్ళిపోన్నారో కూడా అడగండి. దేవుడికి స్తోత్రం. నేను చదివిను. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయన పుట్టుకలో పేదరికాన్ని అనుభవించాడు, ఆయన జీవన విధానంలో పేదరికాన్ని అనుభవించాడు, ఆయన నివసించడానికి కూడా ఇల్లు లేని పేదరికాన్ని అనుభవించాడు. ఆయన ఏం చెప్తుంది వాక్యము? చదవం ఒకసారి. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల గుడులను కలవు, మనుషు కుమారుడికి స్థలవార్చుకోవడానికైనా స్థలము లేదని దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? చెప్పండి. ఆయన పేదవాడిగా వచ్చాడా? పేదరికం అనుభవించాడా? నువ్వు పేదరికం అనుభవించావు. నీకు బొట్లు లేవా? కట్టుకోవడానికి ఇల్లు లేదా? ఉండడానికి ఇల్లు లేదా? తినడానికి తిండి లేదా? అన్నీ దేవుడు నీకు సమృద్ధికి ఇచ్చాడు. మనం ఏమంటాం డైలాగు? ఏమి లేదయ్యా, పేదవాళ్ళమయ్యా. పేదరికం అంటే అర్థమేంటి తెలుసా? ఉండడానికి ఇల్లు లేనివాడు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాడు, అయితే తినడానికి ఆ పూట లేనివాడినే పేదవాడు అంటారు. నీ ఇంట్లో చూపుడికి అన్నీ ఉంటాయి, ధనవంతుడి దగ్గర ఏమున్నాయి అన్నీ కూడా మీ ఇంట్లో ఉంటాయి. మరి నువ్వు పేదవాడువా? దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా,
ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకు తెలుసా? నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు ఆయన. అందుకే ఆయన పుట్టుకలో దరిద్రతను అనుభవించాడు. పొత్తుగొడ్లతో చుట్టబడి ఆ తొట్టులో పడుకున్నాడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా అలా పుట్టరు. ఎవరైనా ఉంటే చెప్పండి. సృష్టికర్త అని దేవుడికి స్థలం ఎవరెవలేరు. ఆయన గొర్రె పిల్ల బలి పశువు కొనడానికి యోసేపు మరియమ్మకి డబ్బులు లేని పరిస్థితి. ఆర్థిక స్థితిగతుల్లో కూడా పేదవారిగానే ఉన్నారు. ఆయన ఉండడానికి కూడా సరైన ఇల్లు లేని పరిస్థితుల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ప్రయాణం చేయడానికి వారి సొంత గాడిద కూడా లేదు. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చదువు ఒకసారి. సొంత గాడిద కూడా ఆయన ప్రయాణం చేయడానికి లేదు ఆయన దగ్గర. చూసి వెళ్ళుండి అందులో దేవుడికి స్తోత్రం. ఎవరో గాడిద పిల్లని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? తీసుకొని రండి, నేను దాని మీద కూర్చోండి అంటే ఏమి లేదు. ఆయనకి సొంత వాహనం కూడా లేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు? ఆ రోజుల్లో బైకులు, మోటార్ సైకిళ్ళు, కార్లు, బస్సులు అవేవి లేవు. ఎంత దూరమైనా గాడిదల మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు, లేక పడవల మీద ప్రయాణం చేస్తూ ఉండేవారు. ఇంకా పెద్దోళ్ళైతే గుర్రాల మీద ప్రయాణము చేస్తూ ఉండేవారు తప్ప అప్పుడు వెహికల్స్ లేవు. అందుకే ఆయన సరైన వాహనం కూడా లేదు. ఆయన సొంత వాహనం లేదు. దేవుడి స్తోత్రం. అంత మాత్రం కాదు, సొంత పడవ కూడా లేదు. ఎవరు పడవ ఎక్కాడు? ఆయన పేతురు పడవ ఎక్కాడు. లోకాసు వార్త 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. సీమోనుదైన ఒక దోణి ఎక్కి దేవుడికి స్తోత్రం. అంటే సొంత పడవ కూడా ఆయనకి లేదు. హల్లెలూయా. మనకి సైకిలు, లేకపోతే మోటార్ సైకిలు, లేకపోతే కారు, లేకపోతే ఏదో ఒకటి దేవుడు నీకు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధనవంతులు? చెప్పండమ్మా. మనం పేదవాళ్ళమా? ఆయన పేదవాడు. ఆయనే పేదరికంగా ఈ లోకానికి. దేవుడికి స్తోత్రం. ఇంకా చెప్పమంటారా? పన్ను కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు యేసుప్రభు వారు. పన్ను కూడా కట్టలేదు. మనం పన్ను కట్టలేదు, కొంతమంది కడుతున్నారు, మంచిది. కానీ పన్ను కూడా ప్రభుత్వాన్ని కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం. వినాలి జాగ్రత్తగా. అయినను మనము వారికి అభ్యంతరం కలుగు చేయకున్నట్లు నీవు సముద్రంకు పోయి 16వ వచనం చదవండి, ఇంకా బాగుంది. అమ్మ ఎక్కడ చదువుతాను? మత్తయి 17వ అధ్యాయము 26 చదువు. 26 చదువు. ఆయనను మనం వారికి అభ్యంతరం కలజేయక నీవు సముద్రంలో పోయి కాలం వేసి
దాన్ని తీసుకొని ఆ. నా కొరకు నీ కొరకు నా కొరకును నీ కొరకును వారికిమ్మని వారికి ఇమ్మని నీతో చెప్పాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి పన్ను కట్ట మీ యొక్క బోధకుడు పన్ను కట్టడా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నాడు పేతురుని? పేతురు, పన్ను ఎవరు కడతారు? అన్యులు కడతారా, స్వతంత్రులు కడతారా అని అడిగినప్పుడు పేతురు ఏం చెప్పాడు? అన్యులే కడతారు అన్నాడు. దేవుడు కడతాడట పన్ను, దేవుడు బిడ్డలు కడతారేంటి? ఎవరు కట్టాలా? అన్యులు కట్ట. కాబట్టి మనం వాళ్ళకి అభ్యంతరంగా ఉండకూడదు. నీ కొరకు నా కొరకు సముద్రానికి వెళ్ళి వలై అందులో ఒక సేటు మొత్తది నీకు నాకు కట్టే అన్నాడు. అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పన్ను కట్టలేని పరిస్థితులు కూడా యేసు ప్రభువు వారు ఉన్నారు. అంటే జాగ్రత్త వినండి, ఆయన పుట్టుకలో పేదోడుగా ఉన్నాడు, ఆయన జీవన విధానంలో పేదోడుగా ఉన్నాడు. ఆయన నివాసం లేని పేదోడుగానే ఆయన జీవించాడు. ఆయన మరణంలో కూడా పేదరికంగానే మరణించాడు. ఇంకొక ఎవరో సమాధిలో పెట్టారు ఆయన వస్త్రములో కూడా పేదరికంగానే కనబడుతుంది. సిలువలో అర్ధనగ్రంగానే కనబడుతున్నాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. అంత పేదరికాన్ని నీ కొరకు నా కొరకు అనుభవించాడు ఆయన ఈ లోకానికి వచ్చి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, నీ తలను పైకి ఎత్తడానికి, నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు ఆయన దరిద్రుడిగా మారవలసి వచ్చింది పరిస్థితి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దరిద్రుడా అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఆయన ఎందుకు వచ్చాడంటే నిన్ను ధనవంతుడిగా చేయడానికి కొరకు. ఆయన ధనవంతుడై ఉండి, ఎందులో ధనవంతుడు? మహిమలో ధనవంతుడై ఉన్నాడు, ఇంకా దైవత్వంలో ధనవంతుడై ఉన్నాడు, ఇంకా దేవుడితో సమానత్వంలో ధనవంతుడై ఉన్నాడు. అంత ధనవంతుడైన దేవుడు పేదరికంగా దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు, దరిద్రతను అనుభవించాడు. నిన్ను ధనవంతుడిగా మార్చడానికే ఆయన దరిద్రతను అనుభవించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి క్రీస్తు దరిద్రత వలన మనము ధనవంతులమై ఉన్నాము. దేవుడికి స్తోత్రం. మనం ఎలాట్లా ధనవంతులమై ఉన్నాము? క్రీస్తును ధరించుకున్న మనము ధనవంతులమే. ధనవంతులమే కాదా? ధనవంతులు అంటే ఈ లోక సంబంధమైన, చెప్పాడు కదా మొదట, ఈ లోక సంబంధమైన సంపదలు కాదు ధనవంతులు అంటే. క్రీస్తును కలిగి ఉండడమే ధనవంతుడివి. దేవుడికి స్తోత్రం. నువ్వు క్రీస్తుని కలిగి ఉండకపోతే నువ్వు ఎంత కోటీశ్వరుడు నరకానికి వెళ్తావు. దేవుడి దృష్టిలో నువ్వు నిజంగా ధనవంతుడు కాదు. ఆయన క్రీస్తుని కలిగి ఉన్న నీవు నిజమైన ధనవంతుడివి. ఎందుకంటే నీ కొరకు ఆశీర్వాదాలన్నీ దేవుడు సిద్ధపరిచాడు ఈ భూమి మీద. దేవుడికి స్తోత్రం. పరలోక సంబంధమైనవి కూడా దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 1:3 చదవండి ఒకసారి. నిన్ను ధనవంతుడు చేయడానికి కొరకే ఆయన క్రీస్తు దరిద్రుడయ్యాడు. నువ్వు ఎట్లా ధనవంతుడు అయ్యావంటే క్రీస్తుని నమ్ముకొని నీవు ధనవంతుడివే. నీకు ధనాన్ని, ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. ఎఫెసీ పత్రిక 1:3 చదువు ఒకసారి. బాగా చదువు. క్రీస్తు యందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఎట్లా అనగా దేవుడికి స్తోత్రం. ఆ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం. 2 ఆశీర్వాదాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒకటి శరీర సంబంధమైన ఆశీర్వాదము, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఇప్పుడు కారు ఉందనుకో, అది ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. ఇల్లు ఉందనుకో, ఆశీర్వాదమా కాదా? పిల్లలు ఉన్నారనుకో, ఆశీర్వాదమే కాదా? చెప్పమ్మా. ఉద్యోగం ఉందంటే ఆశీర్వాదమే కాదా? ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు.
అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం. కొంతమందికి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి లేవు. ఎలా కలుగుతుంది? క్రీస్తుని కలిగి ఉంటేనే అవి కలుగుతాయి. పరలోకము ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా, భౌతిక సంబంధమైన ఆశీర్వాదమా? పరలోకం ఎవరికి వెళ్తుంది? క్రీస్తు సంబంధంగా వెళ్తుంది. దేవుడి స్తోత్రం. అక్కడ అదే చెప్తున్నాడు పౌలు గారు అదే చెప్తాడు వాళ్ళ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు ఎవరికి అనుగ్రహించాడు? క్రీస్తు యందు ఉన్న వారికి. చర్చికి వచ్చేవంటి ఇది ఆశీర్వాదమా, శాపమమ్మా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా కాదా? పరలోకానికి వెళ్ళావంటే ఆశీర్వాదము పరలోక సంబంధమైన ఆశీర్వాదమా కాదా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం. రక్షణ పొందామంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నారు, మీరు పైన ఉన్న వాటి పైన మనసు పెట్టండి కానీ భూ సంబంధమైన మనసు కలిగి ఉండొద్దు అంటున్నారు. దేవుడికి స్తోత్రం. చదువుదాం మాట ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. పైన ఉన్న వాటిపైనే కానీ భూ సంబంధం వాటిపైన మనసు మనం ఏం చేస్తాము? మన మనసు అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? భూ సంబంధమైన మాట మీద ఏంటి? భూ సంబంధం వాటిపైన ఉంటారు. చెప్పాను కదా ఇంతకుముందు, ఒక రాజు ఉన్నాడు, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి. ఎవరు ఆయన పేరు తెలుసా? ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి అలెగ్జాండర్. సభలో పడతాం అందరము, మనకి ఆ జ్ఞానం లేదు. ఎవరండి ఆయన? అలెగ్జాండర్. ఈ ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి. ఏ దేశం వెళ్ళినా విజయమే, అపజయం అనేది తన జీవితంలో లేదు. భారతదేశాన్ని కూడా జయించాడు. ఇంటికి వెళ్ళాడు, ఒక దోమ కలిసింది. ఆ దోమ కలిసి ఏమైందంటే రాను బలహీనం అయిపోయాడు. దోమే కదా ఏం చేస్తుందో అనుకున్నాడు. ఈ ప్రపంచాన్ని జయించిన నేను, ఇది ఒక లెక్క నాకు అనుకున్నాడు. ఆ దోమ కలిసి ఏమైపోయాడు? బలహీనం అయిపోయాడు. చివరికి సావు బ్రతుకుల మధ్యకి వెళ్ళిపోయాడు. డాక్టర్లు పిలిపించాడు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు కానీ ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గలే. చివరి దశకు వచ్చాడు. ఇంక చచ్చిపోతున్నాను తన కన్ఫర్మ్ అయిపోయింది. తన సేవకులందరిని పిలిచాడు. అయ్యా, నేను ఎలాగా చచ్చిపోతున్నా నాకు తెలిసిపోయింది. ఈ డాక్టర్ వల్ల కాదు, ఈ మందుల వల్ల కాదు. కాబట్టి నా 3 కోరికలు ఉన్నాయి. ఏంటి ఆ కోరికలు అంటే, నేను చచ్చిపోతాను కాబట్టి నన్ను మోసుకెళ్ళింది ఈ డాక్టర్లే మోయాలన్నాను. రెండో కోరిక, నేను సంపాదించిన ఈ సంపదంతా కూడా నన్ను రక్షించలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈదులను పారేయండి. ఈ వజ్రాలు, ఈ బంగారం ఇవన్నీ విసరండి నా శవం ముందు. మూడవది, నన్ను సమాధిలో నా చేతులు కనబడినట్లుగా 2 చేతులు పైకి కనబడినట్టు సమాధి చేయండి, నాకు పెట్టి చేయండి అన్నాడంటే. దేవుడి స్తోత్రం. ఎందుకు ఆ కోరికలు కోరుకున్నాడు? విచిత్రం చూస్తున్నారు అందరూ. అప్పుడు అన్నాడు అలెగ్జాండర్ చక్రవర్తి, ఈ వైద్య శాస్త్రం అంతా ఉపయోగించారు కానీ వాళ్ళు జ్ఞానంతో నన్ను బ్రతికించలేకపోయారు. ఇంత డబ్బు సంపాదించాను, ప్రపంచమంతా జయించాను కానీ ఈ మరణాన్ని నేను జయించలేకపోయాను. నేనేదో పట్టుకుని వెళ్ళిపోతున్నానని లోకస్తులు అనుకుంటారు కాబట్టి ఈ 2 చేతుల్లోనూ బయటికి కనబడినట్లుగా పెట్టండి రా బాబా అన్నాడంతే. దేవుడి స్తోత్రం. నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే అక్కడ పోవాల్సి ఉన్నది. చేతితో ఏది కూడా పట్టుకెళ్ళడానికి వీల్లేదు. 1 గంట సేపు తీసుకోండి రాత్రి. ఒక పెద్ద అతనికి, ఒక రాజకీయ నాయకు సువార్త ఇక్కడ కూర్చున్నాడు గంట సేపు. హల్లెలూయా. నిజమే పాస్టర్ గారు, ఏది పట్టుకెళ్ళలేదండి. మన అందరికి తెలిసిన అతనే తాటి శంకర్. దేవుడి స్తోత్రం.
హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నువ్వు మోస్తున్నవే, 3 పూటలు పోషిస్తున్నవే, ఈ శరీరం కూడా నీతో రాదు, మట్టిలో కలిసిపోతావు. మొన్న ఇంటి వలన భూమికి చేరును, దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడు వద్దకు పోవు. ఆత్మ మాత్రమే స్థిరమైనది. ఈ ప్రపంచంలో స్థిరమైనది ఏదైనా ఉందంటే నీలో నివసిస్తుందే ఆ ఆత్మ. దేవుడికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, దేవుడు బిడ్డలారా, మనము ఈ లోకంలోని ఏది తీసుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. అలెగ్జాండర్ చక్రవర్తిని తన డబ్బు రక్షించలేకపోయింది, తన పదవి రక్షించలేకపోయింది, వైద్య శాస్త్రం రక్షించలేకపోయింది. చివరికి మరణించాడు, దిక్కులేని సాగు సచ్చాడు. మరణాన్ని జయించిన వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. సపడబడదాం అందరూ. ఎంతో మంది చక్రవర్తులు తల వంచారు మరణము దగ్గర, యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకు తెలుసా? నిన్ను నేపడానికి, నన్ను నిన్ను నేపడానికి కొరకు. అందుకే పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పాలా? ఆయన పిల్లలం, మనం అందరం తన కుమారులు. మనం నువ్వు లోకం ఇలా బైబిల్లోకి వెళ్ళిపోతే నేనేమంటారు? దేవుడు బిడ్డ అంటారు. అంటారా? ఎంత గొప్పగా అంటారు. చదవండి ఒకసారి, ఎఫెసీ 10:2 చదవండి ఒకసారి. చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టెను. పరలోకమందు ఆయనతో పాటు మనల్ని ఎక్కడ కూర్చోబెడతారట? పరలోకమందు ఆయనతో, ఆయన దగ్గర నిన్ను కూర్చోబెడతారు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక పాపాత్ముడు వెళ్ళి ఎక్కడ కూర్చుంటున్నట? దేవుడు సింహాసనం దగ్గర కూర్చునే గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఇంట్లోనే సబ్జెక్ట్ అయ్యే అవకాశం ఇచ్చాడు. ఇంకా మాట చదువు, ఇంకా కీరి మంది చూడండి ఒకసారి. 19 చదవండి. 19 కాబట్టి మీరు ఇక మీదట పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుడి ఇంటి వారినై ఉన్నారు. ఎవరి ఇంటి వారు అయి ఉన్నాం మనము? పరదేశులై దేవుడి ఇంట్లో ఒక సభ్యుడిగా ఉన్నాము. దేవుడి ఇంట్లో. దేవుడి స్తోత్రం. దేవుడి ఇంట్లో నువ్వు కుమారుడివి అంటే దేవుడితో వారసుడివి. ఇంకా ఒక మాట చెప్పాలంటే నువ్వు వారసుడివి. దేవుడు ఏదైతే పరలోకాన్ని సంపాదించాడో అంతటికి వారసుడు నువ్వే. రోమాపత్రిక 8:16-17 చెప్తుంది, నువ్వు వారసుడివి, వారసురాలివి. ఎందుకంటే నిన్ను ధనవంతుడిగా చేశాడు. ఈ లోక సంబంధం ధనం కాదు, పరలోక సంబంధమైన ధనాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడి ఇంట్లో నువ్వు సభ్యుడివి, దేవుడి ఇంట్లో నువ్వు కుమారుడివి, కుమార్తెవి, దేవుడు కుమారుడివి నువ్వు. రోమాపత్రిక 8:16-17 మనము దేవుడి పిల్లలమని ఆత్మ తానే మనతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుడి యొక్క ఎవరో మనము దేవుడి యొక్క వారసులమే. నీ ఇల్లు ఎవరికి రాసిస్తావు? నాకు రాసిస్తావా? నీ కుమారుడికే. ఎందుకు? నా కుమారుడు, నాకు వారసుడు ఆయన. దేవుడు ఏమంటున్నాడు? మీరు నాకు వారసురా బాబా అంటున్నాడు. మనమేం ప్రార్థన చేస్తాం? నేను దిక్కుమాలోనే, నేను పాపిని దరిద్రులు అంటాం మనము. ఒకప్పుడు తీసాడు అవన్నీ, నిన్ను సిలువలను కొట్టేశాడు నీ పాపాలన్నీ. నువ్వు వారసుడివి, దేవుడు కుమారుడివి, దేవుడు కుమార్తెవి, దేవుడి ఇంట్లో సభ్యుడివి. నిన్నంత ధనవంతుడిగా దేవుడు నిన్ను హెచ్చరించాడు. ఇక్కడ కూర్చున్న మీరు సామాన్యులు కాదు, దేవుడి బిడ్డలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుడు తన రక్తంతో కడగబడిన వారు మీరందరూ. ఈ లోకానికి మురికిగా నువ్వు కనబడవచ్చు, ఈ లోకానికి నువ్వు దళితుడిగా కనబడవచ్చు, ఈ లోకంలో ఏమి లేనివారుగా నువ్వు కనబడవచ్చు, కానీ
దేవుడిని నువ్వు చూస్తున్నాడు ఎలాగంటే తన కుమారుడిగా చూస్తూ ఉన్నాడు, తన కుమార్తెగా చూస్తున్నాడు, తన ఇంటికి వారసుడిగా నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాం ఒకసారి. జాగ్రత్త మనకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహంలో వెలుపల ఉన్నది గాని జాగ్రత్త చేయవాడు తన సొంత శరీరం మనము జీవము గల దేవుడు ఆలయమై ఉన్నాం. మరియు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, వారిలో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడిని అయ్యుదును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుపడి ప్రత్యేకంగా ఉండండి. దేవుడికి స్తోత్రం. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడమ్మా? మేడ మీద ఎక్కడున్నాడు? నువ్వే ఆయనకి ఆలయం. పరలోకం కాదు, నీ దగ్గర ఉన్నాడు ఆయన ఆత్మరూపంలో. ఎక్కడున్నాడు? మళ్ళా చదవండి. మనము జీవము గల దేవుడి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదు, నేను వారి దేవుడినై నేను వారిలో నివసించి సంచరించు. అంటే ఎక్కడ నివసిస్తున్నాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? నీ హృదయంలోనే ఉన్నాడు ఆత్మయ్య. ఒకప్పుడు డేరాల దగ్గర ఉండు, డేరాల్లోనూ ఒకప్పుడు స్వరంతో మాట్లాడేవాడు, ఒకప్పుడు మందిరంలో ప్రత్యక్ష గుడారంలో ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవుడు? నీ హృదయంలోనికే వచ్చేసాడు. కాబట్టి నువ్వు నీ హృదయము, నీ యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆత్మ నీలో ఉన్నాడు. ఎవరన్నారు నీలోను? దేవుడు ఆత్మ నీలో ఉన్నాడు. అందుకే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎవరున్నారు నీలో? ఆత్మదేవుడు ఉన్నాడు. లోకములో ఎవరున్నాడు? సైతాను ఉన్నాడు. అందుకే గొప్పవాడు నీలో ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, మనకి అంత గొప్ప ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనది దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనల్ని ధనవంతులుగా ఆయన మార్చాడు. ఇంకొక వచనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. అక్కడ నుండి దేవుడికి స్తోత్రం. మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకములో ఉన్నది. ఎక్కడుందమ్మా? పరలోకం. మన పౌరస్థితి మనది ఈ లోకము కాదు. ఏ లోకము? పరలోకము. ఇక్కడ ఆధార్ కార్డు అక్కడ చెల్లదు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ రక్షణ ఉంటేనే అక్కడికి వస్తావు. రక్షణ లేకపోతే నువ్వు అక్కడికి రాలే. ఎందుకంటే నీ పౌరస్థితి యేసుక్రీస్తు ద్వారా కలిగింది. పరలోక సంబంధమైన వాడు నువ్వు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ సంబంధమైన వాడివే? పౌరస్థితి అక్కడ ఉంది నీకు. ఓటు హక్కు అక్కడ ఉంది. నిజమైన రేషన్ కార్డు అక్కడ ఉంది. నిజమైన ఆధార్ కార్డు అక్కడ ఉంది. దేవుడికి స్తోత్రం. ఆర్థిక వనరులన్నీ అక్కడ ఉన్నాయి. ఆర్థిక శాఖ ఎక్కడ ఉంది? న్యాయ శాఖ ఎక్కడ ఉంది? దేవుడికి స్తోత్రం. నీకు ఏమి కావాలన్నీ పరలోకంలో ఉన్నాయి. అక్కడ ఆకలి ఉండదు, దర్శకు ఉండదు. దేవుడికి స్తోత్రం. పరలోక వాసులు మనం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనకు దయచేయబడి వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందుచున్నాము. దేవుడి యొద్ద నుండి వచ్చిన ఆత్మను మనం పొందుచున్నాము. మనుష్య జ్ఞానమును నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో
సరిచూచు ఆ, ఆత్మ నేర్పు మాటలతో వీటిని ఆ. గూర్చి మేము బోధించుచున్నాము. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధుడికే ఈ మాటలు అర్థమవుతాయి. ప్రకృతి సంబంధమైన వారికి ఈ మాటలు అర్థం కావు. దేవుడికి స్తోత్రం. ప్రకృతి సంబంధమైన మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఈ లోకం మీద ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మనం ప్రకృతి సంబంధమైన మనసు కలిగి ఉన్నామా, ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉన్నామా? ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటే దేవుడి కొరకు పరిగెడతావు, నువ్వు దేవుడి కొరకు ప్రయాసపడతావు, ఆత్మను సంపాదిస్తావు, కన్నీరు కారుస్తావు, ఉపవాసం ఉంటావు, దేవుడి సన్నిధిని అనుకుని ఉంటావు. నువ్వు ప్రకృతి సంబంధం అది ఎలా ఉంటుందంటే పట్టకూడు కొరకు పరిగెట్టినట్టుగా ఉంటుందండి. అదే మాట అక్కడ చెప్తున్నారు. చదవండి, మరలా చదవండి, 12 వచ్చింది చదవండి బ్రదర్. మనకు ఆ. దయచేయబడి వాటిని ఆ. తెలుసుకొనుటకై ఆ. మనము లౌకికాత్మను కాక మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి దేవుడు వద్ద నుండి వచ్చిన ఆత్మను పొంది ఉన్నాము. ఆత్మను పొంది ఉన్నాము. మనుషు విజ్ఞానము ఆ. నేర్పు మాటలతో కాక ఆ. ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి ఆ. మేము బోధించుచున్నాము. ఆ. ప్రకృతి సంబంధమైన ప్రకృతి సంబంధమైన మనుషుడు అతని దేవుడి ఆత్మ విషయములను దేవుడు ఆత్మ విషయములో అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అది ఎలా ఉంటాయి కదా ప్రకృతి సంబంధమైన వాడికి చర్చ ఏంటి, ప్రార్థనలు ఏంటి, ఉపవాసాలు ఏంటి, యేసుప్రభు ఏంటి, ఎలా ఉంటుంది అట వాళ్ళకి? ఎర్రితనముగా ఉంటుందా. ఎందుకు? అదే సంబంధమైన వారు ప్రకృతి సంబంధమైన వారు. మనం ఆత్మ సంబంధమైన వారు. ఆత్మ సంబంధమైన ఆత్మ మనలో ఉన్నది. ఏమి జరుగుతుందో ముందుగానే దేవుడు మనకు బయలుపరుస్తాడు. బబులోను దేశంలో అంతమంది జ్ఞానులు ఉన్నారు, అంతమంది మేధావులు ఉన్నారు, కానీ ఎవరు కూడా దేవుడు రాతని చెప్పడం వాళ్ళ వల్ల కాలేకపోయింది. ఎవరు చెప్పారు? దానియేలు. సపడపడతాం మనకి టక్కన చెప్పాలి. అంత అడ్రస్ ఇచ్చినప్పుడు టక్కనే ఆ వ్యక్తి పేరు ఎవరో డైరెక్ట్ నువ్వు చెప్పాలి. అంటే చెప్పలేదంటే ఏం లేదు నీకు, బైబిల్ జ్ఞానం లేదు, ఆత్మీయంగా ఎదగాలైనా ఆసక్తి నీలో ఏదో ఆదివారం మొత్తం వెళ్ళిపోతున్నాం అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్పారు భావాన్ని? ఎలా చెప్పగలిగాడు? దేవుడు రాత్రే దేవుడు ఆత్మ చేత చెప్పగలిగాడు. నువ్వు కూడా చెప్పగలవు. ఎందుకో దేవుడు ఆత్మ నీలో ఉన్నది, కానీ ఏమి లేదు నీలో? ప్రార్థనా జీవితం లేదు. ఆత్మ అయితే ఉన్నది, వివేచన జ్ఞానం నీకు లేదు. ఎందుకు లేదు? శక్తి నీలో లేదు, ఆత్మ వివేచన లేదు నీకు. మరి ఆత్మ శక్తులు లేకపోతే నీకేం తెలుస్తుంది? ఏదైనా ఆత్మ అయితే ఉన్నది, కానీ నీకు ఆత్మ పరిజ్ఞానం అనేది తెలియదు. దేవుడికి స్తోత్రం. దానియేలు చెప్పగలిగాడు. ఎవరు ధాన్యాలు? ఎవరండి ధాన్యాలు? ప్రవక్త. ఎవరండి? యూదుడు, దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడు, దేవుడు బిడ్డడు. దానియేలు చెప్పగలిగాడు ఆ కళ భావాన్ని తప్ప ఆ ప్రపంచంలో జ్ఞానులు మేధావులు ఎవరు కూడా ఆ కళ భావాన్ని చెప్పలేకపోయారు. అప్పుడు అంటున్నాడు, ఈయనలో దేవదూత కనబడుతుంది నాకు. దేవుడి స్తోత్రం. ఈ దానియేలు సామాన్యమైన వాడు కాదు, ఏంటి? దేవతల యొక్క ఆత్మ కలిగిన వాడు అని చెప్తున్నాడు. ఎవరు? రాజు చెప్తూ ఉన్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఆ దానియేలు ఆత్మ పొందుకోడు. నువ్వు నేను కూడా ఆత్మ పొందుకున్నాం. ఎందుకంటే దేవుడు ఆత్మ ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటావో అప్పుడే నీలోనికి వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు బిడ్డలారా, ప్రకృతి సంబంధమైన మనసు కలిగిన వారికి ఆత్మ సంబంధమైన మాటలు అర్థము కాదు, వాళ్ళకి వెర్రితనముగానే ఉంటుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు బిడ్డలారా, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దేవుడు నీకు ఇచ్చాడు.
ఏంటి భూ సంబంధమైన ఏంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఆయన దరిద్రుడై నిన్నేం చేశాడు? ఆయన ధనవంతుడిగా మార్చాడు. 2 కొరింథీ పత్రిక చదవండి. ఇప్పుడు 2 కొరింథీ పత్రిక 8-9 వచనము. 2 కొరింథీ పత్రిక 8-9 వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దారిద్రుడాయను. దేవుడికి స్తోత్రం. 3 ఆలోచనలు. 1, క్రీస్తు ధనవంతుడు. 2, క్రీస్తు నీ కొరకు దరిద్రుడయ్యాడు. 3, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి కొరకు ఆయన దరిద్రుడు అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఎందులో ధనవంతుడు ఆయన? మహిమలో ధనవంతుడు ఆయన. దేవుడు దైవత్వంలో ధనవంతుడు ఆయన. సమానత్వంలో ధనవంతుడు ఆయన. దేవుడికి స్తోత్రం. అంత ఔన్నత్యము కలిగిన వాడై ఉండి నీ కొరకు పేదరికాన్ని అనుభవించాడు ఈ లోకంలో. దేవుడికి స్తోత్రం. కట్టుకోవడానికి సరైన బట్టలు లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, తినడానికి సరైన పేదరికమైన యోసేపు మరియమ్మ భయంకరమైన పేదరికాన్ని అనుభవించాడు. ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు పుట్టినప్పుడు. ఆయన పుట్టికలో పేదరికాన్ని అనుభవించాడు. ఆయన మరణంలో కూడా పేదరికాన్ని అనుభవించాడు. ఆయన సమాధుల్లో కూడా పేదరికాన్ని అనుభవించాడు. ఎవరో తీసుకెళ్ళి ఆయన సమాధి చేశారు. సొంత సమాధి స్థలం కూడా ఆయనకి లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు నక్కలకు గురీలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూడులు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవార్చుకోవడానికి స్థలము లేదు. అంత దరిద్రతను అనుభవించాడు ఆయన. ఎందుకు తెలుసా? ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి కొరకు, నిన్ను ధనవంతుడిగా మార్చడానికి కొరకు, నిన్ను వారసుడిగా చేయడానికి కొరకు, తన కుమారులుగా చేయడానికి కొరకు, నేను పరిశుద్ధులుగా చేయడానికి కొరకు ఆయన ఈ లోకములకు దరిద్రుడిగా వచ్చాడు. రండి, తల్ల వంచని కళ్ళు మూసుకొని నా మాటలు ముగిస్తాను. ప్రార్థన చేద్దాం. ప్రభు ఎంత గొప్పవాడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను ప్రేమించడానికే, నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తను తాను తగ్గించుకున్నాడు. అందుకే క్రైస్తవం అనేది యేసుక్రీస్తు కృప మీద ఆధారపడి ఉన్నది. ఒక బిల్డింగ్ నిలబడడానికి పిల్లర్స్ ఎంత ప్రాముఖ్యమైనవో, యేసుక్రీస్తులో నిలబడాలంటే యేసుక్రీస్తు కృప కూడా క్రైస్తవుడికి అవసరమై ఉన్నది. ఆయన కృప మీద నువ్వు నేను ఆధారపడి ఉన్నాము. మీరు విశ్వాసము చేతన కృప చేతన రక్షించబడ్డారు. ఇది మీ వల్ల జరిగినది కాదు, దేవుడు వరమై ఉన్నది అని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉన్నది. దేవుడు బిడ్డలారా, దేవుడు యేసుక్రీస్తు కృప చేతనే నువ్వు రక్షించబడ్డావు. కృప తప్ప మరొకటి లేదు. ఏదో మనం మంచివారమని ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు, లేక నువ్వు జ్ఞానవంతుడు అని ప్రభువు నిన్ను పిల్లలేదు. నువ్వు ఏమై ఉన్నావు? దేవుడు కృప మాత్రమే, యేసయ్య కృప మాత్రమే. ఎందుకో తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా మారాడు. నిన్ను ధనవంతుడికి చేయడానికి కొరకే ఆయన దరిద్రతను అనుభవించాడు ఈ లోకములో. అందుకే నీవు ధనవంతుడివి, క్రీస్తుని నమ్ముకొని నీవు ధనవంతుడివి, దేవుడి ఇంటికి వారసుడివి, దేవుడు కుమారుడివి, సొత్తైన ప్రజలవి, రాజులైన యాజక సమూహంవి. ఆ ఇంట్లో నువ్వు పౌరత్వం కలిగిన వాడివి, పరలోక పౌరత్వాన్ని కలిగిన వాడివి. నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తివు నువ్వు. ప్రార్థన చేయి. దేవుడు అంత కృప నీకు ఇచ్చాడు. ఆ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం.